ఇబ్బంది పడకూడదని మేము భోజనం స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం ఆ భోజనం కూడా తీసేసింది. మళ్ళీ మా యువగల అధినేత విద్యాశాఖ మంత్రి గారు, అంటే విద్య విలువ తెలిసిన వ్యక్తి యువగల అధినేత విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి. మరి మధ్యాహ్నం పూట డొక్కా సీతక్క పేరు మీద మేము భోజనం కార్యక్రమం కూడా మొదలు పెట్టాం. మరి ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళినా మాకు రంగుల పిచ్చి లేదు, ఫోటోలు పిచ్చి లేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఒక కిట్ ఇచ్చాం. నాణ్యతమైన యూనిఫామ్, నాణ్యతమైన మరి టై, బెల్ట్, షూ కావచ్చు, ఇవన్నీ మేము అందజేశాం. మరి ఈరోజు అనేక పరిశ్రమలు ఈరోజు వస్తున్నాయి. ఈరోజు రాష్ట్రంలో తరలిపోయిన, గత ప్రభుత్వంలో తరలిపోయిన అనేక పరిశ్రమలు ఈరోజు వస్తున్నాయి. మరి ఈరోజు రాయలసీమలో తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు అందినాయంటే ఈరోజు మేము ఆ ఫలాలు తీసుకుంటున్నామంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రపంచం అంతా ఈరోజు రాయలసీమ వైపే చూస్తుంది. రాయలసీమలో ఈరోజు కియా ఇంటర్నేషనల్ గా కియా పరిశ్రమ కావచ్చు, అనేక పరిశ్రమలు ఈరోజు వచ్చాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజనరీ అనే విషయం తెలియజేస్తున్నాం. మళ్ళీ ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి. మరి మూలనున్న మడసిరాని ఈరోజు మేము డెవలప్ చేస్తున్నాం. పరిశ్రమలు వస్తున్నాయి. ఈరోజు సోలార్ వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా సోలార్. మరి ఈ రాయలసీమలో కూడా, మా రాయలసీమలో కూడా ఈరోజు మళ్ళీ మేము తీసుకొస్తున్నాం. మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికీ మన నిధులు కేటాయించాం, పనులు కూడా జరుగుతున్నాయి. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి మా నియోజకవర్గంలో కూడా మీరు ప్రజలందరినీ కలుపుకోండి. ఒక్క సంవత్సరం లోపల మేము ఏ విధంగా సుమారుగా నియోజకవర్గ వ్యాప్తంగా సుమారుగా 800 నుంచి 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ రోడ్లు కావచ్చు, మరి గతంలో రోడ్లే లేవు. మరి నిజంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే 5 ఏళ్లుగా ఏ ఊర్లో కానీ, ఏ గ్రామాల్లో కానీ ఒక తట్టడి మన్ను వేయలేదు, ఒక సీసీ రోడ్డు వేయలేదు. ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమంలో ఈరోజు మేము సీసీ రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజ్లు వేస్తున్నాం, జేజేఎం కింద హౌరెడ్ ట్యాంకులు కడుతున్నాం, అమృతి కింద ఈ రోజు మేము పనిచేస్తున్నాం. అనేక సంక్షేమాలు. ఈరోజు గతంలో ఒక పక్క నరేంద్ర మోడీ గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పరిశ్రమలు, ఈరోజు మరి అభివృద్ధి ఇది పరుగులు పెడుతుంది. భారతదేశం అంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది. మనం యోగాంధ్ర చేశాం. మొన్నటి రోజు పర్యావరణ దినోత్సవం, ప్రతి ఒక్కరూ పర్యావరణ దినోత్సవం ఘనంగా చేసుకున్నాం. 1 కోటి మొక్కలు నాటాం. మరి పిల్లల్లో కూడా ఈ బాధ్యత రావాలి, పర్యావరణాన్ని కాపాడాలని. కానీ మన యువకుల మధ్య ప్రతి ఒక్కరికి గ్రీన్ పాస్పోర్ట్ కింద ప్రతి ఒక్క పిల్లడు చెట్లు పెట్టాలి, దాన్ని 3 ఏళ్లు కాపాడుకోవాలనే సిస్టమ్ కూడా పెట్టారన్నమాట. దానికి కూడా మార్పులు. ఈ విధంగా మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. అంతేకాకుండా మరి మా నియోజకవర్గంలో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక పక్క ఇరిగేషన్ కావచ్చు, ఒక పక్క పంచాయత్ రాజ్, ఒక పక్క R&D, రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఎక్కడ పడితే అక్కడ గుంతులు, ఎక్కడ పడితే అక్కడ ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది యాక్సిడెంట్లు అయ్యి గత 5 ఏళ్లలో ఏ డిపార్ట్మెంట్కి మెడికల్ గా బాగా వసూలు చేశారంటే ఆర్కోపెడి. ఎందుకంటే ఎక్కడ చూసినా యాక్సిడెంట్లే. మరి మేము అధికారంలోకి రాగానే సుమారుగా 860 కోట్లతో పార్ట్ హౌస్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పార్ట్ హౌస్ పూర్తి చేశాం. మరి అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. మా నియోజకవర్గంలో కూడా చాలా రోడ్లు వేస్తున్నాం. కొన్ని 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా వాళ్ళ ఇబ్బంది పడుతున్న సమస్యలు సుమారుగా ఒక 10 ఊర్లకు లింకేజ్ ఉండే చోట్ల బ్రిడ్జ్లు వేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. దగ్గరలో హౌసింగ్ ఇస్తున్నాం. మరి మహిళలందరికీ ఉచిత బస్సు అన్నాం. ఆగస్టు 15వ తారీఖున మహిళలందరికీ ఉచిత బస్ ఛార్జీ ఇచ్చాం. మరి అన్నదాత సుఖీబాబు కూడా ఆగస్టు 2న ఇవ్వబోతున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, స్పౌస్ పెన్షన్స్ ఇస్తున్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఇదంతా మేము ఒక సంవత్సరం లోపల చేస్తాం. మరి ఇంకా ముఖ్యమంత్రి గారు, మరి యువగల అధినేత గారు మరి నిన్నటి రోజు కూడా మన సింగపూర్కి వెళ్ళడం, ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావాలి. ఏదైతే యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామన్నామో దానికి మేము అడుగులు వేస్తున్నాం. పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడి పెడుతున్నారు, సంపద సృష్టిస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. మరి ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రం పరుగులు పెడుతుంది. అంటే గత ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్ర నిధులతో సంక్షేమం బటన్ నొక్కుతున్నాం. నవరత్నాల్లో ప్రతి గడపకి లక్షల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. మీరే